జరగనా జరిగే జరిగే జరగమ్మ జై జై ఈటల అన్న ఇటున్నారు జై జై బీజేపీ మన మొదలు తీసుకోవట్లేదా మీ చుట్టాలందరికీ చెప్పాలి గట్టిగా అన్న ఇక్కడ ఉన్నారు ఇక్కడ అన్న అన్న పాలి పాలి కొంచెం డిస్చార్జ్ దూరం అన్న దూరం ఉద్యోగి ఈ సొసైటీలో ఎన్నోసార్లు మీరు సర్వసభ్య సమావేశాలు పెట్టుకున్నా ఈ సభలకు హాజరయ్యారు శ్రీరామ గారు నేను తోచా తప్పకుండా మాట్లాడాను. కొంచెం పైకి బ్లాక్ వచ్చి కూర్చోండి ఎక్కడన్నా అట్లా. రెండవది ఉత్తమ బిడ్డ గారు నాడు ఉద్యమాలు చేసిన మంత్రిగా ఉన్నాడు. మరి మీ నాయకులందరూ చెప్పుండొచ్చు, మీ సంఘ పాలక మండలి పాలకవర్గం చెప్పుండొచ్చు. నేనే ప్రతి 3 నెలలకోసారి మనవాళ్ళని పిలిపించుకొని నా ఆఫీసులో మీటింగ్ పెట్టుకొని ఏమేమి బకాయిలు ఉన్నాయి, నూనె బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఫండ్ బాగా ఎంత ఉంది, బట్ట కొన్న పైసలు ఎంత రావాలి, నా వాళ్ళకి పెడస్టల్ రూమ్స్ ఎట్లా ఇప్పించాలి, నా వాళ్ళకి ఎట్లా బిల్లింగ్ కట్టియాలని చెప్పి ప్రతి 3 నెలలకోసారి మన వాళ్ళు చెప్తుండొచ్చు. అందరికంటే ముందుగా అంతో ఇంతో ఫలాలు అందించింది మొత్తం కరీంనగర్ జిల్లాకి నేనే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సొసైటీలకు అంతకుముందు బిల్డింగ్ల కోసం డబ్బులు ఇచ్చేది లేకుండే, ప్రతి సొసైటీ, అది కందుకల సొసైటీ కావచ్చు, అది కమలాపూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, అన్ని సొసైటీలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి మొట్టమొదటిగా నా వాళ్ళ రుణం తీసుకున్నాను. నేను మా చేనేత కార్మికుల రుణం తీసుకున్నాను. నేను కట్టుకున్నాను
మీరు అక్కడ ఇంకా కట్టిందా? అట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నా. అయితే 2 విషయాలు చెప్పడానికి వచ్చిన నేను. ఇది ఎందుకు వచ్చిందో, కేసీఆర్ ఏం చేసిండో అవన్నీ మీ చేతులలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా తెలుస్తుంది. మీకు టీవీ చూస్తున్నా ఒక్క మనిషి మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎన్ని వేల కోట్ల రూపాయల హామీలు ఇచ్చి ఎవరికి ఏదంతా కదా ఇచ్చింది.